రాధా రాధా ఇదిగో వస్తున్నాను. ఎంతసేపటి నుంచి నిన్ను పిలుస్తున్నానో తెలుసా? పూజగిలో ఉన్నాను, వినబడలేదు. ఓహో, భక్తి రసంలో మునిగిపోయినావు అనుకుంటాను. మీ వేళాకోళానికి ఏం గాని? ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నీ సౌందర్యం వృద్ధి చేయడం కోసం ఏర్చి కూర్చి తెచ్చిన అపురూప వస్తువులు. అలాగా? నీ కోసం ఎంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చానో తెలుసా రాధా? అవును, మరి కష్టపడద్దు. సరే గాని ఇవి ఎంత బాగున్నాయండి. మీ సెలక్షనే వేరు. అది సరే, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి తనిఖీ చేయి. మరి ఆ చీరకు మ్యాచ్ కావడానికి నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారు? ఇదిగో. అప్పులోడు కాల్చూ తింటా ఉంటే కాస్త కూడా చీమగొట్టినట్టు తిరుగుతావే. ఎవళ్ళ అప్పులోళ్ళు? ఇంటికల్లా అతను అద్దె కోసం ప్రాణం తీస్తున్నాడా? వాళ్ళ దగ్గర 3 నెలల అడ్వాన్స్ ఉంది. మరి పాలవాళ్ళు? అది ఎప్పుడు నీళ్లు కలిపేస్తుంటుంది. పాలడ బిచ్చం, నేనడ బివ్వం. ఆ వెత్తాల షావు గారి కబురు మీద కబురు, ఒకటే కబురు. నన్ను ఇంట్లో నిలవనివ్వడం లేదు. ఎప్పుడు వీసి 3 ఏబులాలు చూస్తుంటాడు. ఇదిగో వాడి సీళ్లు కనుక తనిఖీ చేస్తే జలుబు దిపోతుందంటే. అడిగిన దానికంతా ఇట్లా మొండి సమాధానం చెప్తేనే మొండి సమాధానం. ఎంతగానంట ప్రజలు మోసం చేస్తూ తిరుగుతావు, బయట మాత్రం పెద్ద మనిషిలాగా వెళ్తావు. వచ్చే అప్పులోళ్ళకి సమాధానం చెప్పడం నేను. ఇదిగో మీనా, ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఇంట్లో కూర్చొని ఏడమంటారు. ఆ ఏడ్చి ఇదే బయట నేడిస్తే 4 డబ్బులు వస్తాయి. పుష్పని అడిగి చూస్తా. వెళ్ళు, ఎవరినో ఒకరిని అడిగి కాస్త డబ్బట్రా, లేకపోతే వీళ్ళంతా నా ప్రాణం తీస్తారు తెలుసా? వద్దురు బాబు, పెళ్లి వద్దు. కావాలన్నా డబ్బేది? ఒళ్ళుపై తెలియకుండా డబ్బు అలా ఖర్చు చేస్తే నేను ఎక్కడి నుంచి తేగలను? ఆడదాన్ని ఎంత డబ్బు ఇస్తే అంతా చూద్దాం ఆడేస్తున్నావు. ఆట్య వాక్, డబ్బు లేకపోతే నీ మెళ్ళ గొలిసి. ఇదొక్కటే మిగిలిందన్నయ్య. నా నగలన్నీ నువ్వు కదా ప్యాకెట్ పెట్టావు, ఇవ్వను. ఏమే, నీకెంత పొగర పట్టింది? అన్నయ్య, నా మాట విను. పుష్ప, ఎందుకు అలా గడిస్తున్నావు? ఏం చేయను మామ, మా అన్నయ్య నన్ను కాల్చి తినేస్తున్నాడు. ఇలా కష్టపడే కంటే చచ్చిపోతే ఎంతో మేలు. అబ్బే, ఇప్పుడు చావద్దు. కొంత లోకాన్ని చంపిన తర్వాత మన ఇద్దరం ఎప్పుడు కావచ్చు అప్పుడు తీరుబడిగా చద్దాం. దానికే చూడు, అసలు ఎందుకు చావాల్సి వస్తుంది? ఈ వైరాగ్యం ఎందుకు వస్తుంది? చెప్తే మానం పోతుంది, పోతే ప్రాణం పోతుంది. అంతా నాకు తెలుసులే. ఇదిగో అందం ఉంది, చందం ఉంది, ఆట ఉంది, పాట ఉంది. ఇదిగో చూడు, పుష్ప, ఇవాళ నడిచి పెడుతున్నాం. రోజులన్నీ ఇలాగే ఉండవు. ఇప్పుడు ఇవాళ రేపు జట్ట, వెళ్ళి ట్యాక్సీ, అసలు సొంతం ఆ పెద్దలో పుట్టుకొని ఆ కారు వెనకాల పురాణి అందిస్తుడే. చూడు, స్టీరింగ్ పట్టుకుని 60 స్పీడ్ లో పెడుతుండే. పుష్ప, ఇదిగో చూడు, దీని ఎలక్ట్రిక్ బల్బ్ అంట. చూడు, ఇదిగో జాగ్రత్త, పల్లెటూరాలు అనుకున్నట్టే. ఓహో, ఆ విశాలమైనట్టు వీధి చూడు. ఇదిగో మోటార్ గారు, మోటార్ గారు. పుష్ప, పుష్ప, అయ్యో బాగుంది ఇక్కడ. బాబు రండి, రండి బాబు, రండి రండి, ఇలా చూడండి బాబు. అయ్యో, చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టు ఎలాగో అలాగా బ్రతికి బయటపడ్డాం, అంతే చాలు. మావా, ఈ ఇల్లు మనకి వచ్చి రాలేదు. త్వరగా ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం మావా. సరే దానా, ఇళ్ళు ఎన్ని మారితే లాభం, కర్మాలు మారాలి. కానీ ఇదిగో చూడు, నేను అదే అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో డబ్బు లేకపోయినా డాబు సరిగా మాత్రం ఉండాలి. అన్నట్టు ఇందాక మనకి కారు ప్రమాదంలో సహాయం చేశారు. ఆయన చాలా పెద్ద జమీందార్ట. ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి వారిని దర్శించొస్తాను, అంతే. అదే, రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా? మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మూహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? మనకి సంతానం లేదని
ఏం చేయడం రాధ, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం, శుష్క దండుగా. ఇంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపండి అంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణానివి నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు. సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా. నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో ఆ శిశుహత్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చి రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతో సేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా? మీరు మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి. అదే మీరా? రండి కూర్చోండి. చిత్తం చిత్తం చిత్తం. ఆపత్కాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడే ఆమెను రక్షించినట్టుగా తమరు రక్షించారని. అబ్బబ్బబ్బా, రాత్రింపగళ్ళు ఒకటే పలవరింతలు. అబ్బబ్బా, చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్ గా తెలుసుకోవాలి. అదేమిటి? ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొన్ని తల్లి ఎవరో తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంటు ప్లస్ గార్డియన్ కూడా నేనే కాదుటండి. చెప్తా. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడే. ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది. దయచేసి పుష్ప, పుష్ప, ఎవరొచ్చారో చూడు. దయచేయండి. నమస్తే. మీరు వారే ఆ వేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి. గాయం మానుబట్టింది. చాలా సంతోషం. వెళ్ళి రానా అండి? అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి. సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. నమస్తే. ఏమిటి మావాది? ఆ తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు, అదే ఇది. అవి డైమండ్స్ కావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదుంటాయి కదా? అబ్బే, ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 రూపీస్. ఇది ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో, అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినట్టు? ఎంత భారీయో! ప్రేమ ఉండే చోట డబ్బు ఇస్ నథింగ్. తీసుకో.